తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా సరస్వతి నది పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరిపిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎండోమెంట్ ఆఫీసర్స్ కానీ అగ్రవర్ణ కులాల నాయకులు కానీ ఎవరు కూడా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశకృష్ణ గారి పేరు పెట్టకపోవడం, ఆహ్వానం అందించకపోవడం మరియు తనకి ఫ్లెక్సీలో కూడా చోటు లేకుండా తీసివేయడం జరిగింది. ఇది యావత్ దళిత సమాజానికి ఒక చెంపపెట్టు అని మేము గ్రహిస్తున్నాము. కావున ఈ యొక్క వివాదం, ఈ యొక్క సమస్య అగ్రవర్ణ కులాల వారి కనుసన్నలో, మంత్రి శ్రీధర్ బాబు గారి కనుసన్నలో మరియు ఎండోమెంట్ ఆఫీసర్ ఎండి వారి సన్నలో జరిగినందున మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. కావున ఈ యొక్క అవమానానికి మా దళిత జాతి పక్షాన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. వారిని ఎవరైతే పిలవకుండా వాళ్ళు ఇలా అవమానపరిచినారో వారిపైన తగు చర్యలు తీసుకోవాలని మేము దళిత సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాము. ఇది యావత్ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరి తరపున మేము మొత్తం ఉద్యమం లాగా లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాము. మరియు ఎప్పుడో ఒకప్పుడు చూసినాము దళితులను గుళ్ళలకు రానియలేదని. అది ఇప్పుడు ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యునికే ఆ యొక్క మంతని నియోజకవర్గంలోని కాళేశ్వరం పుష్కరాలకు, సరస్వతి నది పుష్కరాలకు పిలువకోవడం అనేది బాగా అనివార్య కార్యక్రమం. ఇది ఈ యొక్క కార్యక్రమంపై చాలా ఒక పార్లమెంట్ సభ్యునికే టెంపుల్లో జరిగే గవర్నమెంట్ ప్రతిపాదించిన కార్యక్రమానికే పిలవకపోవడం అనేది ఇంత ఘోరంగా ఉంటే ఇక మామూలు దళిత జాతుల వారు ఎలా గుళ్ళోకి వెళ్తారు అనే దానిపైన మేము బాగా తీవ్రంగా దిగులు చెందుతున్నాము.